సో సారీ. నేను అంటే అలాంటి మంచి మూమెంట్ ఏదైనా జరిగిందా? ఎందుకంటే టుడే యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, యు ఆర్ సార్ట్ ఆఫ్టర్. కొంతమంది మిమ్మల్ని కోరుకుని సినిమాల్లో పెట్టుకునే స్టేజ్కి వచ్చారు, రైట్? కానీ సార్ ఐ కేమ్ టు నో దిస్ ఫ్యాక్ట్ దట్ మనం స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఈరోజు ఇన్సల్ట్ చేశారనుకోండి, నేను అనుకుంటాను, ఈరోజు అనుకుంటాను నేను ఎంత సక్సెస్ అవ్వాలంటే ఈయన నాగేంద్ర కుమార్ గారు ఆయన నన్ను చూసి కుళ్ళుకోవాలి, ఒక రోజు నాకు ఫోన్ చేసి సారీ నిమిత ఆ రోజు నేను అనవసరంగా ఇన్సల్ట్ చేశాను, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఒకరోజు నాకు చెప్పాలి అని అనుకుంటాను ఈరోజు. బట్ రియల్లీ వెన్ ఐ రీచ్ దేర్ ఐ డోంట్ రిమెంబర్ యూ. Of course. If I'm remembering you, I did not reach there. That's it. So you have to reach to a place, you should not remember people who look down upon you. Ante kada. Exactly. But remembering the people who always backed you, who always gave you good words, even a glass of water, remembering that person makes you what you are. And that is what gratitude. Ade kada manaki కృతజ్ఞత ఉండాలి. ఎవరెవరు వెనక్కి లాగారు ఆ సంతంతా ఎందుకు సార్ నెత్తి మీద మోయాలి? దట్ ఈస్ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఎడిట్ లాగ్, అనవసరమైన లాగ్. అండ్ అది పక్కకు తోసేసినప్పుడు మీరు మెటీరియలిస్టిక్ గా మీరు సక్సెస్ అవ్వకపోయినా యాజ్ ఎ పర్సన్ మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఎగ్జాక్ట్లీ. when you throw that crap aside and see what is matters to you, that is a success. Exactly. That is a success. నేను ఒక pageant కి వెళ్ళాను యాక్చువల్లీ, మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా అని. ఐ వాజ్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కేరళ. కొచ్చిన్లో జరిగింది ఆ పేజెంట్. అక్కడ నన్ను అడిగారు, ప్యానల్ మీద అడుగుతారు కదా, వాట్ డూ యూ మీన్ సక్సెస్ అని. నేనేం ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్లీ. వాళ్ళందరూ ఏవో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అవుతారు, నీ ఇన్స్పిరేషన్ ఎవరు అట్లాంటివి. నేనేవో అలాంటివి ప్రిపేర్ అయ్యాను. వాట్ యూ థింక్, వాట్ డస్ ఇట్ మీన్ సక్సెస్ టు యూ అంటే, నేను ఆ సక్సెస్ అనే వర్డ్కి నేను అంతేమీ రీసెర్చ్ చేయలేదు. అప్పుడు ఆన్ ద స్టేజ్ 26 కంటెస్టెంట్స్లో ఉండి ఫ్రంట్ మైక్ పట్టుకుని వచ్చి ఏపీ అని, అప్పుడు తెలంగాణ ఏపీ 2 different countries, యూనిఫైడ్ స్టేట్ కదా, సో 2 different countries కదా. ఐ వాజ్ రిప్రజెంటింగ్ బోత్ టుగెదర్ నౌ. సో బట్ ర్యాండమ్లీ నాకు ఎప్పుడైతే తట్టవో అప్పుడు నేను మనసుని నమ్ముతాను, లోపల ఏది వస్తే చెప్పేస్తాను. ఎలాగూ ఇంటెలిజెన్స్ పని చేయనప్పుడు కనీసం యూ హ్యావ్ టు ఫీల్ యువర్ గట్. సో దెన్ ఇమీడియట్లీ ఐ సెడ్, మైక్ పట్టుకొని, ఫర్ మీ సక్సెస్ ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్. ఫర్ మీ సక్సెస్ ఈజ్ నాట్ the money you earn, the cars you drive, or the properties which are there in your name. They are also part of your success. But the real success is if you're contentful with yourself and if you're grateful with your journey. That is the real success. If you do not settle with yourself but have so many things around you, you are a disaster. అని చెప్పాను. ఎలా చెప్పానో కూడా నాకు తెలీదు, నేను అలా చెప్పాను. అదే మీరు చెప్పినట్టుగా బుర్ర పని చేయనప్పుడు మనసుని నమ్ముకోవడమే. నిజంగా బుర్ర డోకా ఇస్తుందేమో కానీ మనసు ఎప్పుడు డోకా ఇవ్వదు సార్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ గూగుల్ లేని టైంలో కూడా ఒక ఇంట్యూషన్ ఉంటుంది, నాకు ఇదే కరెక్ట్ వే ఏమో. నిజంగా అది కరెక్ట్ వే. సో మనం ఎక్కువ టెక్నాలజీ మీద నమ్మకం పెట్టేసుకుని మన లోపల రాడార్ సిస్టమ్ని, మన లోపల ఉన్న ఒక టవర్ని మనం ఇన్ఎఫిషియెంట్ చేస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ యూ సో డిపెండింగ్ అపాన్ ఇన్స్ట్రుమెంట్స్. This mechanism is so powerful than that mechanism, but yes. if we are not using it, మన ఇన్స్టింక్ట్, మన ఇంట్యూషన్, oh my god, అవన్నీ చాలా పవర్ఫుల్ టవర్స్ ఇన్సైడ్. Even our first meeting అనుకోండి, the way you smiled at me, it was so pure, it was real appreciation. మీరు నాకు వచ్చి మళ్ళీ ఏం చెప్పక్కర్లేదు, I really liked you అని. మీ ఫేస్ చెప్పేస్తుంది. If I don't look at your face, if I'm on my phone busy, I did not know what Nagendra Kumar garu is thinking about me. Because I was looking at you, I know that you're appreciating you me. could come to know. Yeah, so if we give little attention, little focus to life, we can sort many things. Exactly. అనిపిస్తుంది నాకు. Yes, you're right. మధ్యలో ఈ మొత్తం ఈ జంబ్లింగ్ సిచ్యుయేషన్ లో మీకు మ్యారేజ్ కూడా అయిపోయింది. Yes. లవ్ మ్యారేజ్? Yeah, I don't know, arranged come love, I don't know. My brother arranged meeting with him. After knowing the person, after talking to the person, I really liked him. I fell in love with him. Okay. Because that person looked very different to me. Very హ్యాండ్సమ్నెస్ చూసి పడిపోయారా లేకపోతే అతని తాలూకు క్వాలిటీయా? I should know.
హ్యాండ్సమ్ కాకపోతే మా అన్నయ్య నాకు మీటింగ్ అరేంజ్ చేయడు. అంతేనా? మా అన్నకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మా అన్న కొంచెం మా నాన్న పోలికలు, కొంచెం డార్క్, హూస్ నాట్ వెరీ బ్యూటిఫుల్. నేను మా అమ్మ పోలికలు బిగ్ ఐజ్, కర్లీ హెయిర్, ఇవన్నీ మా అమ్మ నుంచి వచ్చాయి నాకు. సో ఎప్పుడు మేమిద్దరం పక్కకి నడుస్తుంటే మా అన్నయ్య అని ఎవరు అనేవాళ్ళు కాదు. దెర్ ఈస్ నో, అంటే మా ఇద్దరికి ఒక పోలిక కూడా ఉండదు. అందరికీ వాడు చెప్పుకునేవాడు మా చెల్లి మా చెల్లి మా చెల్లి అని. అండ్ ఎవరి దగ్గరికైనా వెళ్తే నాకు చెల్లి ఉంది, నాలో ఉండదు, చాలా బాగుంటది. హీ యూస్ టు టెల్, he was proud of you. very very proud of you, she likes me, he likes my beauty so much actually, he is very proud of my beauty, మా అన్న. సో వాడికి ఏంటి, ఈమెకి సంబంధం తేవాలంటే నా బావ ఎలా ఉండాలి, కొంచెం మా చెల్లి కన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉండాలి అని మైండ్ సెట్ తో తను వెతకడం జరిగింది ఆన్ భారత్ మ్యాట్రిమోనీ వాట్ ఎవర్. సో హీ ఫౌండ్ Manoj is good looking and he's tall and he's very very. What does he do? He works with Microsoft as a product manager. Oh, మీకు Teams application తెలిసే ఉంటుంది. తెలుసు. So I mean I am very proud that he's one of the persons who's part of Teams. సో ఈ రోజు మీకు టీమ్స్ లో ఏదైనా బెనిఫిట్స్ ఏదైనా ఈజీ జరుగుతున్నాయంటే మనోజ్ ఈస్ వర్కింగ్ దేర్. ఓకే, యా, దట్స్ హిస్ బేబీ. టీమ్స్ ఈస్ హిస్ బేబీ. ఇప్పుడు మామూలుగా ఈ సినిమా కెరీర్ లో విమెన్ కి ఏవో అదర్వైజ్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ పీరియడ్ ప్లేస్ కదా సినిమా ఇండస్ట్రీ అంటే. అది జెంట్స్ కైనా విమెన్ కైనా లేడీస్ కైనా ఒకటే. అగ్ని పరీక్షలు కామన్ అవన్నీ. అవి కాకుండా డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ ఎల్స్ వెరీ డిట్రిమెంటల్, అన్హ్యాండిలబుల్, మనం చేయలేకపోతున్నాము దీన్ని, మనం కాంప్రమైజ్ కాలేకపోతున్నాం, లేకపోతే సమ్ జెల్ అవ్వలేకపోతున్నాం సిచ్యువేషన్తో అన్న పరిస్థితులు ఏమైనా ఫేస్ చేశారా మీరు ఇండస్ట్రీలో? యా ఆఫ్ కోర్స్. అది ఫేస్ చేయలేదని ఎవరైనా చెప్తే కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే ఇట్స్ వెరీ, ఎంత ప్రోగ్రెసివ్ క్రియేటివ్ ఇండస్ట్రీ ఉంటే అంత అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది. బికాజ్ ఇట్స్ సో క్రియేటివ్, థింగ్స్ ఆర్ చేంజింగ్ సో ర్యాపిడ్లీ. ఇప్పుడు మీకు ఏదైనా నాన్ క్రియేటివ్ థింగ్స్ రూల్స్ ప్రకారం వెళ్తాయి. 9కి రండి, 10కి లాగిన్ చేయండి, 10:30కి మీటింగ్ అటెండ్ అవ్వండి, 2కి లంచ్, 3కి వెళ్ళిపోండి, ఇలా మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఉంటాయి. కాబట్టి ఎనీథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. మీరు 4 o'clock తర్వాత ఏం చేస్తారో మీకు తెలుస్తుంది, మీరు ఈవినింగ్ మీ పరిస్థితి ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్లో కొంచెం తక్కువ ఈ వాట్ ఎవర్ ఈ రప్చర్స్ అనేవి తక్కువ. సో వెన్ ఆల్ క్రియేటివ్ పీపుల్ కమ్ టుగెదర్, డైరెక్టర్ ఏదో ఆలోచించుకుంటుంటారు, అది మేబీ ఆన్ స్పాట్ లొకేషన్లో అది జరగకపోవచ్చు, ఏదో ఒక కియాస్క్ ఉంటుంది. సో ఒక టైం మనకి చెప్తారు, ఆ టైంకి మనం వెళ్తే కూడా ఆ టైం మనకి షార్ట్ పెట్టరు. మేబీ మార్నింగ్ 7:30కి వచ్చాను సార్, కెన్ ఐ కమ్ అట్ 8 o'clock అంటే నో యూ హ్యావ్ టు బి షార్ప్ ఆన్ 7. మీది 7:45కి మీ షార్ట్ అంటారు. మీకు కట్ చేసి చూస్తే 5ంటికి పెడతారు ఈవినింగ్ షార్ట్. బట్ ఇది ప్లాన్డా కావాలని చేశారా అంటే ఐ డోంట్ థింక్. నోబడీ ప్లాన్డ్ ఉండదు, ఎందుకంటే బికాజ్ నేను ఆ ప్రపంచంలో మనిషిని కాబట్టి అందరూ లొకేషన్ లో ఉంటే వాళ్ళకి సేఫ్. ప్రొడక్షన్ మేనేజర్ హ్యాపీగా నా పని అయిపోయింది అని, ప్రొడక్షన్ మేనేజర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంటుంది. డైరెక్టర్ చెప్పగానే పిలు అంటే నివితన్ పిలు అంటే రెడీగా ఉన్నారు అని చెప్పడానికి బాగుంటుంది. సో ఇట్లా ఇలాంటి ఇబ్బందులు చాలా సహజం, ఆర్గానిక్ అండ్ అవి బాగుంటాయి. మీరు వెళ్ళిపోయారు, షార్ట్ పెట్టలేదు, 5కి అది midnight 2 o'clock అనే పెట్టుకోమనండి. మనకు అనవసరం. యు ఆర్ పెయిడ్ ఫర్ దట్ డే అండ్ యు షుడ్ నాట్ క్వశ్చన్ దట్. yes as an artist even waiting is your job. yes మీరు రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తుంటే దట్ ఈస్ ఆల్సో యువర్ జాబ్. yes సో అది కాదు. కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే కొన్ని ప్రాబ్లమ్స్, మీకు ఒక రోల్ చెప్తారు, వాళ్ళకి ముందే తెలుసు ఆ రోల్ అంత కాదు అని, కానీ అంత హైలైట్ చేసి చెప్తారు జస్ట్ టు రోప్ యూ. అంటే మీరు రియల్గా చెప్తే మీరు ఒప్పుకోరు కాబట్టి అది చాలా బాగుంటుంది, అలా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఇట్లాగా దానికి ఆ డైలాగ్ ఉంది, ఈ డైలాగ్ ఏవేవో చెప్తారు. బట్ ముందే తెలుసు, దే నో దట్ ఇట్స్ నాట్ దట్ రోల్ అండ్ దాట్ మ్యానిపులేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్. అండ్ సమ్ టైమ్స్ అంతా ఓకే చెప్పినప్పుడు చాలా బాగా మాట్లాడతారు, చాలా హెల్దీగా, హోమ్లీగా, చాలా సేఫ్గా, సెక్యూర్గా ఫీలింగ్ ఇస్తారు. అండ్ యాక్చువల్లీ ఇవి నాకు చాలా తక్కువ జరిగాయి. ఎక్కువ జరుగుంటే మేబీ నేను మూవీకి ముందులాగా వెళ్ళిపోయేదాన్నేమో బ్యాక్కి. తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత వెన్ యూ ఆర్ యాక్చువల్లీ స్టార్ట్ వర్కింగ్
విత్ ద టీమ్ అంటే ఒక తెలియని ఒక సఫకేషన్ క్రియేట్ చేస్తారు. ముందున్న ఆ ఎన్విరాన్మెంట్ ఉండదు, మిమ్మల్ని ఒప్పించినప్పుడు ఉండదు. సమ్ కైండ్ ఆఫ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే మీకు ఏదైనా ఇన్ఫార్మ్ చేయకపోవడం, దో దే నో దట్ యువర్ వెయిటింగ్ యూ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి పాస్ చేయకపోవడం, అటెండ్ అవ్వకపోవడం, దట్స్ అ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. ఇఫ్ యూ ఇవాళ నాకు 15 minutes లేట్ అయింది ఇక్కడ రావడానికి. I called you and I told you, sir, వర్షం వస్తుంది, ఇక్కడ సిగ్నల్ దగ్గర జామ్ అయింది. ఇఫ్ ఐఎమ్ లైక్ వెయిట్ చేస్తారులే, దట్ మీన్స్ ఐఎమ్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ టైమ్ అండ్ యూ. దట్ మీన్స్ ఐఎమ్ సఫోకేటింగ్ యూ. మీ థాట్స్ లో నేను ఉంటాను కదా, ఈ పిల్ల ఎక్కడుందో. సో ఐ మీన్ యువర్ థాట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.